బాగుంది సార్. అయితే ఆ లవ్ స్టోరీ బాగుంది. లవ్ స్టోరీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. ఒక అదే డాక్టర్ క్యారెక్టర్ వేశారు కదా మేడంని, తర్వాత కానిస్టేబుల్ ఏమన్నా హీరో గారి క్యారెక్టర్ బాగుంది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అండి. మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమా అండి. నిజంగా మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. మనం ఇప్పుడు దాకా పోలీసులు లక్షల రేట్లు భయం భయం అనుకుంటాం, కానీ గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అండి. ఖచ్చితంగా చూడాలండి. మంచి లవ్ స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. డైరెక్టర్ గారు మంచి ప్రతి పేము కూడా చాలా క్లుప్తంగా జాగ్రత్తగా, ప్రతి షాట్ కూడా చాలా జాగ్రత్తగా తీశారండి. మంచి మెసేజ్ చెప్తున్నాను కదండి. హీరో గారు ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు, కానీ చాలా ఫస్ట్ సినిమా అండి. న్యాచురల్గా చేశారండి. నిజంగా మన గోదావరి కుర్రోడు అనుకుంటున్నానండి. చాలా బాగా చేశారండి, న్యాచురల్గా చేశారు. నిజంగా డైలాగులు కూడా చాలా బాగున్నాయి, మంచి డైలాగులు. మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, చాలా బాగా తీశారు. నిజంగా చెప్తున్నానండి, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడవలసిన సినిమా, ఫ్రెండ్స్తో చూడవలసిన సినిమా, మెసేజ్ ఉన్న సినిమా అండి. ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసామండి, ఎన్నో సినిమాలు చూసాం, చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం, కానీ ఈ సినిమా మాత్రం ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి సమాజం కోసం ఉన్న సినిమా, మంచి సినిమా అండి. హీరోయిన్ గారు మాత్రం ఈ సినిమాతో మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారండి. ఒక బాహుబలి చెప్తున్నాం కదండి, అనుష్క ఎలా వెళ్ళిపోయారో అలాగే హీరోయిన్ గారు మాత్రం ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారండి, ఒక స్టార్ హీరోయిన్ అయిపోతారండి. నెక్స్ట్ ప్రభాస్ గారు పక్కన చేస్తారండి హీరోయిన్, ఖచ్చితంగా చేస్తారండి. మన హీరో గారు అయితే మాత్రం మన రవితేజ గారు, మళ్ళీ సెకండ్ రవితేజ గారు వస్తున్నారండి. మన నిజంగా చెప్తున్నా, స్లాంగ్ చాలా బాగుందండి, సూపర్ అండి. ఒక కానిస్టేబుల్ నుంచి వచ్చి మంచి గొప్పగా చాలా బాగుందండి. క్యారెక్టర్ సూపర్ అండి. డైరెక్టర్ గారు మీకు సూపర్ అండి. ఈ క్యారెక్టర్ మాత్రం చాలా జాగ్రత్తగా తీశారండి, సూపర్ అండి. హీరో గారు మంచి పేరు చెప్తున్నాను కదా. ఈ సినిమా లంబసింగ్ అండి. లంబసింగ్ అంటే మామూలు వాతావరణం కాదండి. నేను అటవీ సినిమా చేసి అక్కడ చాలా బాగుంటుందండి. లంబసింగ్ ఒక్కసారి చూస్తే మాత్రం పక్క పల్లెటూరు సినిమా అండి. ఇది పక్క పల్లెటూరు. సిటీ ఫ్యామిలీ చూసాం, దొంగ ఫ్యామిలీ అన్నీ, కానీ పల్లెటూరు ప్రేమ మామూలుగా ఉండదండి. మంచి ఫ్యామిలీ అండి, మంచి స్టోరీ అండి. ఖచ్చితంగా చూడండి. డైరెక్టర్ కోసం, హీరో కోసం, హీరోయిన్ కోసం మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. దయచేసి మాత్రం ఈ సినిమా మార్చి 15 రిలీజ్ అవుతుంది. థియేటర్లోకి వెళ్ళి మీరు బుక్ మై షోలో చూసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను, అలాగే ప్రక్షు దేవుళ్ళని కోరుకుంటున్నాను. జై లంబసింగి. అందరికీ నమస్కారం అండి. ఇది ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలాసార్లు చూశాను, కానీ ఇవాళ మనందరికీ ఇక్కడ ప్రీమియర్ వేశారు. సో మీరందరూ మీ రియాక్షన్స్, మీరు ఆ ఎమోషనల్ సీన్స్ని కానీ, సాంగ్స్ని కానీ మీరు ఎంజాయ్ చేసిన విధానం, మీరు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే నిజంగా నేను మా డైరెక్టర్ గారు అలా వెనకాల నుంచొని చూస్తున్నాం. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఎప్పుడు ఇది డిటిఎస్ మిక్స్ అయ్యి నేను ప్రీమియర్ చూస్తాను, నేను మీతో పాటు వెయిటింగ్. అండ్ అలానే ఐ వాంటెడ్ దివి టు వాచ్ దిస్ మూవీ. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నా స్కోర్ గురించి. మేము చాలాసార్లు మాట్లాడాం దీని గురించి, బట్ కలిసి ఇవాళ ప్రివ్యూ చూడడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ మీ అందరు కూడా చూసి 15th రోజు వస్తుంది మీ అందరి ముందు, సో మీరు కూడా చూసి అదే లవ్ మాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ. నచ్చేసిందే సాంగ్ని చాలా పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ప్రైమ్ టీవీ. అదే సినిమా స్టార్టింగ్ అసలు ఫస్ట్ హీరోయిన్గా అడుగుపెట్టి స్టార్టింగ్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అసలు ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా హ్యాపీగా ఉంది. అదే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు చేశారు అంటే ఇది నా ఫస్ట్ టైం కూడా. నాకు మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, నా ప్రజెన్స్ కానీ, హీరో ప్రజెన్స్ కానీ అంత మా కష్టం కానీ అంత కనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. అదే ఇప్పుడు ఒక హీరోయిన్గా తీశారు ఫస్ట్ టైం, ఇదే వచ్చింది. అది కూడా ఒక రేంజ్ లెవెల్ యాక్టింగ్ వచ్చింది. నెక్స్ట్ స్టోరీ కాన్సెప్ట్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, చాలా బాగుంది అసలు. అంటే ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఫస్ట్ ఇది నేను వెయిట్ చేసిన సినిమా కదా, నాకు చాలా బాగుంది. అంటే ఒక నర్వస్నెస్, షాక్ అంటే ఎలా ఉంటుందో అదంతా నా కడుపులో ఫీల్ అవుతుంది ప్రజెంట్. చాలా నర్వస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్. ఓకే, కంగ్రాట్స్ మేడం. అసలు చెప్పాలి అని అంటే చాలా బాగుంది సినిమా. అయితే నాకైతే బాగా నచ్చింది. క్లైమాక్స్ అవ్వచ్చు, నెక్స్ట్ సినిమా అంటే ఒక నక్సల్ స్టోరీలో వెళ్ళిన చాలా బాగా తీశారు మేడం. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. కంగ్రాట్స్ మేడం, థ్యాంక్ యూ. సినిమా బాగుంది, హీరోని బాగుంది, హీరో బాగున్నాడు, స్టోరీ ఎంతో బాగుంది, చాలా బాగుంది. సక్సెస్ సినిమా నెంబర్ 1 సక్సెస్. హీరోయిన్ నెంబర్ 1, హీరో నెంబర్ 1. సినిమా స్టోరీ బాగుంది, చూసేవాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా చూస్తారు. చాలా బాగుంది, ఏది తీసేయడానికి ఛాన్స్ లేదు. నెంబర్ 1 అందరు చూస్తారు, ఆదరించాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.
ఏ ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఉదయ్ కిరణ్ గారు. యాక్చువల్ నేను ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్ని. ఆయన మిస్ అవుతున్నానని వెళితే మా భరత్ ఫుల్ఫిల్ చేశాడు. సో భరత్ నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, 7th క్లాస్ నుంచి. సో తనకి ఇంకా సక్సెస్ఫుల్ స్టోరీస్ రావాలి, ఇంకా మంచి చూజీగా తీసుకోవాలని నేను విష్ చేస్తున్నాను. దివి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో అండ్ సినిమా నుంచి బయటకు వస్తుంటే ఐ ఫీల్ వెరీ హార్ట్ అంతా వెయిట్ ఎక్కిపోయింది. అంటే ప్యూర్ లవ్ స్టోరీ ఇది. మనకి న్యాచురల్గా జరిగింది మూవీ అంతా. న్యాచురల్గా ఏదో రియలిస్టిక్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ క్రూ అండ్ టీమ్.